ప్రకాష్ గారు ప్రతిపక్షాలకు పోలీసులు కమ్ము కాస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి మీరేమంటారు? ఇన్ని 5 సంవత్సరాల్లో జరిగింది ఏంది మేడం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ పనిచేసిందా? కేవలం వైసీపీ సెక్షన్ మాత్రమే పనిచేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో దురదృష్టం కొందరు పోలీస్ అధికారులు కొందరు పొలిటికల్ సర్వీస్గా మార్చేశారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆంధ్రప్రదేశ్లో కొందరు అధికార పార్టీ సర్వీస్గా మార్చేశారు. వాళ్ళ ప్రతిపక్షాలు విమర్శించేది. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రతీకారంతో పనిచేశారు. ప్రతీకారంతో పత్రికల మీద కోపం, ప్రజల మీద కోపం, ప్రతిపక్షాల మీద కోపం, అందరి మీద అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే 200-300 కిలోమీటర్లు ప్రయాణించి అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనపడ్డాయి. ఇది మంచిదా చెప్పండి? అంటే వాళ్ళు చేసి మసివి ప్రతిపక్షాల మీద పూయడం మంచిది కాదు అధికార పార్టీకి. పోలీసులు 5 సంవత్సరాల కాలంలో ఎవరు తరపున పనిచేశారు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వారి మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ డెట్రాయిట్ నుంచి కాల్ చేశారు. మనోహర్ గారు నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ అండి. ఎలక్షన్స్ బాగా జరిగాయి. ఒక 2 థియరీస్ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్స్ ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వన్ సైడ్ గా ఓటు వేశారా, లేకపోతే హోలిస్టిక్ వ్యూగా చూసి వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్, రాజధాని, పోలవరము ప్రాజెక్ట్స్ అన్ని రకాలుగా హోలిస్టిక్ వ్యూగా చూస్తే గనక కూటమికి గెలుపు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. దాని గురించి మీరేమంటారు? గెలుపు ఏ పార్టీ అయినా ఇంకో పార్టీకి రాజకీయంగా చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ గెలిస్తే వైసీపీకి రాజకీయంగా చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ వైసీపీ గెలిస్తే తెలుగుదేశం అవుతుంది. కాబట్టి ఎలా తయారైందంటే ఒక పర్సనల్, ఒక కంప్లీట్ గా ఒక వ్యక్తిగతంగా తీసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలుగా ఉన్నాయి. అదొకటి. దాని గురించి ఏమంటారు? ఇంకోటి, టీవీ9 అయితే చాలా బాగా కృషి చేసింది. చెప్పాలంటే ఒక టీవీ9 త్వరలో సాక్షి 2 గా మార్చుకునే కరెక్ట్ గా టైం ఇది. సాక్షి 2 గా వన్ సైడ్ గా జగన్ కి అమ్ముడుపోయిన ఛానల్ గా చాలా బాగా మీరు ప్రత్యేకంగా వైసీపీకి, జగన్మోహన్ రెడ్డి క్యాంపెయిన్ చేస్తూ బాగా కవరేజ్ ఇస్తూ ప్రత్యేక ఇంటర్వ్యూలు చేసినందుకు కృతజ్ఞతలు. రైట్, మనోహర్ గారు మీరు అడిగిన ప్రశ్నలకి మనోహర్ గారు మీడియా గురించి ఇష్టానుసారంగా దయచేసి మాట్లాడకూడదండి. ఎందుకంటే మీరు మాట్లాడినట్టు అమ్ముడిపోయారు అవన్నీ దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టు వెల్ఫేర్ స్కీమ్స్ ఏమైనా పనిచేసిందా, సంక్షేమ పథకాలు ఏమన్నా పనిచేసాయా, సంక్షేమ పథకాలకి 5 సంవత్సరాలు తీసుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి అధికార పార్టీని కావాలని చెప్పి ఓటేశారని చెప్పి మీరు అడిగారు. కానీ ఈరోజు ఆ ఆలోచనలో లేరండి. ఈరోజు అభివృద్ధి లేని ఆంధ్రప్రదేశ్లో ఉన్నామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్కి జరిగింది ఒరిగింది అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని అరాచక ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని అవినీతి ప్రదేశ్గా మార్చడం, ఆంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చడం, తులసివనం లాంటి ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు. కాబట్టి ఇవన్నిటి నుంచి ప్రజలు విముక్తి పొందాలా అంటే ఖచ్చితంగా అధికార మార్పిడి ఉండాలి, ప్రభుత్వం మారాలి, కొత్త ప్రభుత్వం రావాలని చెప్పి ఒక ఆశతోనే ఎన్డీఏ కూటమికి ఓటేశారని చెప్పి మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో మీరు అన్నట్టు పోలవరం కానీ, రాజధాని కానీ, అమరావతి ఒకటే రాజధాని, ఒకే రాజధాని అండి. తొందరలోనే అమరావతి రాజధానిగా పునర్వైభవం రాబోతోంది దానికి. అలాగే పోలవరం కూడా మొన్ననే మా ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, అది ఒక జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి. దాన్ని పూర్తి చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది.